హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ ఏదైతే జరగబోతుందో దానికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఆ డీటెయిల్ నోటిఫికేషన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే పూర్తి సమాచారం మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో పాలిసెట్ 2025 ఏదైతే వెబ్సైట్ ఉందో దాని వెబ్ అడ్రస్ వచ్చి polyset.ap.gov.in polyset.ap.gov.in. ఇక్కడ మీరు చూస్తున్నారు polyset.ap.gov.in. ఇదే మనకి పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించడానికి యూజ్ చేస్తున్న వెబ్సైట్. సో దీంట్లో మనకి పూర్తి సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటూ వెళ్తే బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. పాలిసెట్ 2025 డీటెయిల్ నోటిఫికేషన్ లింక్ ఇది. అలాగే Annex 1 షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ SC ST BC OC క్యాండిడేట్స్, పబ్లిక్ నోటీస్, క్యాప్ ప్రయారిటీస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ప్రయారిటీస్, PWD జియో కాపీ అనేది ఇవ్వడం జరిగింది. లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్, Annex 2 షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ST కేటగిరీ క్యాండిడేట్స్, NCC ప్రయారిటీస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ గైడ్స్, GOMS నెంబర్ 27, పాలిసెట్ 2024 అడ్మిషన్స్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్. సో దీంట్లో మనం ముందుగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటుంది అయితే పాలిసెట్ 2025 డీటెయిల్ నోటిఫికేషన్. సో ఈ పాలిసెట్ 2025 డీటెయిల్ నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేస్తున్నాను. సో మనం లింక్ క్లిక్ చేయగానే ఇలా మనకి 3 పేజెస్ PDF కాపీ అనేది ఒకటి ఓపెన్ అయింది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్. సో ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్స్ అనేవి మనం ఎక్సైజ్ చేయాల్సి ఉంటుంది వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్లో. సో ఈ డీటెయిల్డ్ ప్రొసీజర్ ఏంటి అనేది మొత్తం కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. దాంట్లో 1 by 1 పాయింట్ ఏంటి అనేది మనం చదువుకుంటూ వెళ్దాం. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ త్రూ ఆన్లైన్ మోడ్. సో ఇక్కడ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనం ఒకవేళ పార్టిసిపేట్ చేయాలంటే మనకి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఆన్లైన్ మోడ్లో చేయాల్సి ఉంటుంది. సో ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ 1 to లాస్ట్ ర్యాంక్ కెన్ పే ద ప్రాసెసింగ్ ఫీ ఫ్రమ్ 20th June to 27th June 2025. ద ఫీ అమౌంట్ ఆర్ గివెన్ బిలో. ఫీ అమౌంట్స్ ఆర్ గివెన్ బిలో. ఇక్కడ మనకి షెడ్యూల్ కూడా ఇచ్చారు, దాని తర్వాత చూసుకుందాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి ఫీ పేమెంట్ చేయడానికి డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్ వచ్చి మనకి 20th June నుంచి 27th June వరకు కూడా మనం ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. మరి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే OCBC క్యాండిడేట్స్ అయితే 700 అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. SC ST క్యాండిడేట్స్ అయితే 250 పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదైతే ప్రాసెసింగ్ ఫీ చెప్పుకుంటామో ఈ ప్రాసెసింగ్ ఫీ అంతా కూడా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ మోడ్స్ ద్వారా పే చేయవచ్చు. వన్స్ ద పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ క్లిక్ ఆన్ ప్రింట్ బటన్ అండ్ టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ ఫీ రిసిప్ట్. మనము ఏవైతే ప్రాసెసింగ్ ఫీ పే చేస్తామో ఆ ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ వస్తుందండి. ఆ రిసిప్ట్ తీసుకుని మనం కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రిఫరబుల్లీ డు నాట్ మేక్ పేమెంట్ త్రూ మొబైల్ ఫోన్స్ టు అవాయిడ్ ఫెయిల్యూర్ ఆఫ్ పేమెంట్. ఇక్కడ మనకి మొబైల్స్ యూజ్ చేసి చాలామంది పేమెంట్స్ అనేది చేయాలనుకుంటారు. మొబైల్స్ యూజ్ చేసి పే చేసినప్పుడు మనకి ట్రాన్సాక్షన్స్ చాలా మటుకు ఫెయిల్ అవుతుంటాయి. ఇలా ఫెయిల్ అయినప్పుడు మనకి అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది. కానీ ఆ అమౌంట్ రీఫండ్ అవ్వడానికి మనకి 4 వర్కింగ్ డేస్ టైం పడుతుంది. 4 వర్కింగ్ డేస్ అంటే ఆల్మోస్ట్ మనకు 1 వీక్ టైం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి మొబైల్స్ యూజ్ చేసి పేమెంట్ అనేది చేయకూడదు. అలాగే మొబైల్స్ యూజ్ చేసి పే చేయకపోయినా కూడా సమ్ టైమ్స్ డ్యూ టు నెట్వర్క్ డిలేస్ ఆర్ ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది, కానీ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో మనకి అమౌంట్ అనేది 4 వర్కింగ్ డేస్లో రీఫండ్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ఈ అమౌంట్ రీఫండ్ కాకపోతే మనము ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో కన్వీనర్ పాలిసెట్ AP 2025@gmail.comకి మనము ఆల్ టికెట్ నెంబరు, అలాగే ట్రాన్సాక్షన్ ఐడి, డేట్ ఆఫ్ పేమెంట్ ఈ డీటెయిల్స్ అన్ని మెయిల్ చేస్తూ మనకి అమౌంట్ ఎంత డెబిట్ అయింది దాన్ని రీఫండ్ చేయమని చెప్పి మెయిల్ పెడితే మనకి వెంటనే వాళ్ళు యాక్షన్ తీసుకొని మనకి అమౌంట్ అనేది రీఫండ్ చేయడానికి కూడా ఈ కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు ప్రయత్నిస్తారని చెప్పి కూడా క్లియర్గా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. వన్స్ మనకి ఇక్కడ అమౌంట్ సక్సెస్ఫుల్గా పేమెంట్ అయిందనుకోండి, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ పాలిసెట్ ఆర్ ఇన్ఫార్మ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్. సో ఇక్కడ ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. అలా ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం హెల్ప్ లైన్ సెంటర్స్ నియర్ బై ఏదైతే ఉంటాయో ఆ హెల్ప్ లైన్ సెంటర్స్కి మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మనకి ఏపీ పాలిసెట్ 2025 హాల్ టికెట్, ఏపీ పాలిసెట్ 2025 ర్యాంక్ కార్డు, SSC ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో. ఇక్కడ ఒరిజినల్ మెమో ఉంటే ఒరిజినల్ మెమో తీసుకుని వెళ్ళొచ్చు, లేదంటే ఇంటర్నెట్ కాపీ. ఇంకా మనకి ఒరిజినల్ మెమో రాలేని పక్షంలో ఇంటర్నెట్ ప్రింట్అవుట్ రిజల్ట్స్ మెమో తీసుకుని వెళ్ళొచ్చు కూడా. అలాగే మనం 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. ఎవరైతే స్కూల్స్లో చదువుకొని ఉంటారో అలాంటి స్టూడెంట్స్ 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్, బోనాఫైడ్ కాండక్ట్ సర్టిఫికేట్స్ ఏ పేరుతో పెట్టి పిలిచినా కూడా ఆ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ప్రకారమే మనకి యాక్చువల్లీ లోకల్ స్టేటస్ అనేది డిసైడ్ చేస్తారు. కాబట్టి ఈ 4th to 10th స్టడీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. మరి ఎవరైతే
స్కూల్స్‌లో చదవరో ప్రైవేట్‌గా 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉంటారో అలాంటి వాళ్ళు లాస్ట్ 7 ఇయర్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నుంచి లాస్ట్ 7 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీ సేవ నుంచి అప్లై చేసుకొని దాన్ని తీసుకొని వెళ్లి చూపించాల్సి ఉంటుంది లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేయడానికి. ఓకే. స్కూల్స్‌లో చదివిన వాళ్ళైతే ఈ 7 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. మరి స్కూల్స్‌లో చదువుకున్న వాళ్ళైతే 4th-10th ఇక్కడ కూడా మనకి 7 ఇయర్స్ పీరియడే. 4th-10th అనగా 7 ఇయర్స్ పీరియడ్ వస్తుంది. అలాగే స్కూల్స్‌లో చదివిన వాళ్ళకైతే లాస్ట్ 7 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మరి అలాగే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఫాదర్, మదర్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఈ పరి ఇది ఎవరికి అవసరం అంటే ఎక్కడైతే క్యాండిడేట్స్ ఔట్ సైడ్ 4th-10th క్లాస్‌లో ఎక్కడైనా బయట చదువుకొని ఉంటే వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. ఈ నాన్ లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళ పేరెంట్స్ రెసిడెన్స్ ఫాదరు, మదరు, పేరెంట్స్ ఎవరైనా కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ 10 ఇయర్స్ పీరియడ్‌ది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ 2025-26 ఫ్రమ్ మీ సేవ గ్రామ వార్డ్ సచివాలయం ఫర్ ఓసీ క్యాండిడేట్ హూ వాంట్ టు క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఓసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా క్లెయిమ్ చేయవచ్చు. బట్ ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 2025-26 నుంచి పొందిన సర్టిఫికేట్ అయి ఉండాలి. ఇది మీ సేవ గ్రామ వార్డ్ సచివాలయంలో అప్లై చేసుకుని దాన్ని సబ్మిట్ చేసి మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా పొందవచ్చు. అలాగే మరి ఎవరైనా ఫీ రీంబర్స్మెంట్ పొందాలనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2025-26 ఫ్రమ్ మీ సేవ గ్రామ వార్డ్ సచివాలయం ఫర్ ఇది మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి. మరి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే 1/1/2022 ఓకే 1 జనవరి 2022 తర్వాత ఇష్యూ చేసిన ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ట్యూషన్ ఫీ రీంబర్స్మెంట్ కోసం సబ్మిట్ చేయవచ్చు. ఓకే. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మాత్రం లేటెస్ట్గా ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే 2022 1 జనవరి తర్వాత ఇష్యూ చేసిన ఏ ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా ఇక్కడ మనకి కన్సిడర్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈ ఇయర్ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వేరియస్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ లైక్ అమ్మఒడి, ఇంతకుముందు అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి సర్టిఫికేట్ అలాంటి అమ్మఒడి డబ్బులు క్లెయిమ్ చేయడానికి ఇంకేదైనా డబ్బులు క్లెయిమ్ చేయడానికి ఈ సర్టిఫికేట్స్కు ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంటారు. కాబట్టి ఆ సర్టిఫికేట్ 1 జనవరి 2022 తర్వాత ఇష్యూ చేసింది అయితే సింపుల్గా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఫీ రీంబర్స్మెంట్ పొందవచ్చు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కంపిటెంట్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీ బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి క్యాస్ట్ రిజర్వేషన్ కూడా మీరు పొందవచ్చు. అలాగే టీసీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ టీసీ లేకపోతే తర్వాత ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో కాలేజీలో వెళ్ళేటప్పుడు కూడా సబ్మిట్ చేయవచ్చు. సో డోంట్ వరీ, టీసీ లేకపోతే మాత్రం మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. టీసీ అనేది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనం ఫైనల్గా సీట్ కన్ఫర్మ్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేయవచ్చు. ఓకే. ఇప్పుడు లేకపోతే పెండింగ్ పెట్టేసి మిమ్మల్ని కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయనిస్తారు. ఓకే. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. మరి ఈ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఎవరికి అంటే ఎవరైనా ఫస్ట్ జూన్ 2024 కంటే ముందు 2 జూన్ 2014 నుంచి 1 జూన్ 2024 మధ్యలో వేరే స్టేట్ నుంచి లైక్ తెలంగాణ నుంచి మైగ్రేట్ అయ్యి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో లోకల్గా కన్సిడర్ చేయడానికి వాళ్ళ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది కూడా ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. సో ఈ పర్టికులర్ సర్టిఫికేట్ అయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయిన వాళ్ళు 2 జూన్ 2014 నుంచి 1 జూన్ 2024 మధ్యలో మైగ్రేట్ అయిన తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కింద ఓకే లోకల్ స్టేటస్ తీసుకోవచ్చు. ఆ లోకల్ స్టేటస్ కింద వాళ్ళకి ఏయూ అయితే ఏయూ, ఎస్వి అయితే ఎస్వి, వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారో ఆ ప్లేస్ని బట్టి వాళ్ళకి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది కూడా ఇక్కడ ఇస్తారు. దాన్ని మీరు సబ్మిట్ చేసి మీ లోకల్ స్టేటస్ మీరు ఇక్కడ క్లెయిమ్ చేయవచ్చు. అలాగే మరి పీడబ్ల్యూడి, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, మైనార్టీ, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్ ఎవరికైనా ఉంటే ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ కూడా మీరు సబ్మిట్ చేసి మీకు ఇక్కడ పర్టికులర్ రిజర్వేషన్స్ ఇస్తారు కాబట్టి ఆ పర్టికులర్ రిజర్వేషన్ మీరు క్లెయిమ్ చేయవచ్చు. బట్ ఇక్కడ పీడబ్ల్యూడి, క్యాప్, ఆంగ్లో ఇండియన్, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కంపిటెంట్ అథారిటీస్ నుంచి ఇష్యూ చేయబడిన సర్టిఫికేట్స్ అయి ఉండాలి. పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అయితే డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు నుంచి రావాలి. క్యాప్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలు అయితే కనుక ఈ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ సర్టిఫికేట్ అనేది జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డ్స్ నుంచి ఇష్యూ చేయబడింది అయి ఉండాలి. అలాగే వాళ్ళ ఐడెంటిటీ కార్డు, డిశ్చార్జ్ బుక్ ఫర్ వెరిఫికేషన్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆంగ్లో ఇండియన్స్ అయితే రెస్పెక్టివ్ కంపిటెంట్ అథారిటీస్ నుంచి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్సీసీ స్పోర్ట్స్ అయితే ఈ ఎన్సీసీ అథారిటీ డీజీ ఎన్సీసీ తెలంగాణ ఏపీ నుంచి, అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్ సర్టిఫికేట్ అయితే కంపిటెంట్ అథారిటీస్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా స్కౌట్స్ అండ్ గైడ్ సర్టిఫికేట్ రాష్ట్రీయ సర్టిఫికేట్ హోల్డర్స్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళ పర్టికులర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఈ స్కౌట్స్ అండ్ గైడ్ సర్టిఫికేట్ ప్రకారం రిజర్వేషన్ కూడా పొందవచ్చు. మరి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు జస్ట్ చూపించాల్సి ఉంటుంది కౌన్సిలింగ్లో. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు కాలేజీలో ఏదైతే వెరిఫికేషన్కి వెళ్తారో అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి షెడ్యూల్ ఫర్ డీసెంట్రలైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర ఉంటే మీరు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం
20th జూన్ నుంచి 27 జూన్ వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి మనం ఇందాకే చెప్పుకున్నాం. ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వచ్చు అని చెప్పాం. మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వడానికి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు నియర్ బై ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్లో మీరు వెళ్ళి షెడ్యూల్ ప్రకారం అటెండ్ అవ్వచ్చు. 21st జూన్ నుంచి మనకి 28th జూన్ వరకు డిఫరెంట్ ర్యాంక్స్ వాళ్ళకి మనకి ఇక్కడ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. 21st జూన్ ఫస్ట్ నుంచి 15,000 వరకు అటెండ్ అవ్వచ్చు. 22nd జూన్ 15,001 నుంచి 32,000 వరకు అటెండ్ అవ్వచ్చు. 23 జూన్ 32,001 నుంచి 50,000 వరకు అటెండ్ అవ్వచ్చు. 24th 50,001 నుంచి 68 వరకు ఇక్కడ 68,000 వరకు కూడా మీరు ర్యాంక్స్ ఉంటే మీరు అటెండ్ అవ్వచ్చు. 25th జూన్ 68,001 నుంచి 86,000 వరకు కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. 26 జూన్ నుంచి మనకి 86,001 నుంచి 1,04,000 వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. 27 జూన్ 1,04,001 నుంచి 1,20,000 వరకు కూడా ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అటెండ్ అవ్వచ్చు. 28 జూన్ మనకి 1,20,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఉన్న క్యాండిడేట్స్ కూడా ఆ పర్టికులర్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన యానెక్జర్స్ కూడా ఇవ్వడం జరిగింది. యానెక్జర్స్ గురించి మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. అండ్ ఇక్కడ మనకి ఏవైతే ఈ డేట్స్ ఇచ్చారో ఈ డేట్స్ ప్రకారం యానెక్జర్ 1లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీరు పర్టికులర్గా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి యానెక్జర్ 2లో ఇచ్చిన హెల్ప్ లైన్ సెంటర్స్లో స్టార్ మార్క్స్ ఫీల్డ్స్ ఇచ్చారు. పర్టికులర్ హెల్ప్ లైన్ సెంటర్కి పక్కనే స్టార్ మార్క్ ఉంటుంది. ఆ స్టార్ మార్క్ ఉన్న దగ్గర మాత్రమే మీరు ఎస్టీ క్యాండిడేట్స్ వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ హూ ఆర్ క్లెయిమింగ్ స్పెషల్ కేటగిరీ, ఈ స్పెషల్ కేటగిరీ అంటే మనకి పీడబ్ల్యూడీ, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్, ఇలాంటి సర్టిఫికేట్స్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ బెంచ్ సర్కిల్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఈ పర్టికులర్ ఏదైతే స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు 25th, 26th, 27th, 28th జూన్స్లో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 25th జూన్ ఎన్సీసీ వాళ్ళకి 1 to 40,000 వరకు అటెండ్ చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్. అలాగే మనకి 25th రోజున పీడబ్ల్యూడీ వాళ్ళకి 1 to లాస్ట్ ర్యాంక్ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. 26 జూన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి 1 to 60,000 వరకు కంప్లీట్ చేస్తే ఎన్సీసీ వాళ్ళకి 40,001 నుంచి 80,000 వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. 27 జూన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి 60,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అదే రోజున నిర్వహిస్తారు. అండ్ ఎన్సీసీ వాళ్ళకి 80,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తారు. 28 జూన్ క్యాబ్, స్పోర్ట్స్ అండ్ గైడ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి 1 to లాస్ట్ ర్యాంక్ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్పెషల్గా ఇక్కడ నిర్వహిస్తారు. క్యాబ్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆంగ్లో ఇండియన్ వాళ్ళు 28 జూన్ మాత్రమే 1 to లాస్ట్ ర్యాంక్ వరకు ఏ ర్యాంక్ వచ్చినా కూడా ఈ బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. షెడ్యూల్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్, వన్స్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆప్షన్స్ అనేవి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్లో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అనగా ఇంటర్నెట్లోనే మనం వెబ్ పేజ్లో ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి షెడ్యూల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 25th జూన్ నుంచి 26th జూన్ వరకు 1 to 50,000 వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 27th నుంచి 28th జూన్ ఈ 2 రోజులలో 50,001 నుంచి 90,000 ర్యాంక్స్ వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 29th నుంచి 30th జూన్ వరకు మనకి 90,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అలాగే 1st జూన్ మనకి చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫ్రమ్ ర్యాంక్ 1 to లాస్ట్ ర్యాంక్, ఇక్కడ ఎవరైతే 25th నుంచి మనకి 30th జూన్ వరకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకి 1st జూలైన మనకి వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అలాగే 3rd జూలైన మనకి ఏదైతే ఆప్షన్స్ పెట్టుకున్నామో ఆ ఆప్షన్స్ నుంచి మనకు ఉన్న మెరిట్ ప్రకారం ర్యాంక్స్ ప్రకారం మనకి ఖచ్చితంగా సీట్స్ అయితే అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు మంచి ర్యాంక్స్ ఉంటే మీరు పెట్టుకున్న ఆప్షన్స్ నుంచి సీట్ రావచ్చు. కాబట్టి మీరు ఎక్కువగా ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు నెక్స్ట్ రౌండ్లో కావాలనుకుంటే మళ్ళీ మంచి కాలేజ్ రాకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మంచి కాలేజ్ వచ్చే వరకు ప్రయత్నించవచ్చు. సో అదర్వైజ్ మీకు ఖచ్చితంగా సీటు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఆప్షన్స్ పెట్టుకోండి. ఈ డేట్స్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవుతూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎనీ హెల్ప్ సచ్ as చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఆర్ ఎనీ కరెక్షన్స్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్రోచ్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ విత్ వ్యాలిడ్ ప్రూఫ్. ఇక్కడ ఏదైనా మీకు హెల్ప్ కావాలనుకుంటే మీరు ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే డేటాలో మాత్రం మీరు మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకున్నా లేకపోతే మీ డేటాలో ఏదైనా క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఏదైనా సర్టిఫికేట్స్ అప్డేట్ చేయించుకోవాలనుకున్నా కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా మీకు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీరు ప్రూఫ్స్ సబ్మిట్ చేసి ఆ కరెక్షన్స్ కూడా రిక్వెస్ట్ చేయించుకోవచ్చు. అండ్ ద లాస్ట్ డే ఆఫ్ షెడ్యూల్ ఆప్షన్స్ లాస్ట్ ఎక్సైజ్ బై క్యాండిడేట్స్. ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే మీరు ఇక్కడ ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో ఈ షెడ్యూల్లో మీకు లాస్ట్ ర్యాంక్ ప్రకారం మీరు మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఈ డేట్స్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎన్నిసార్లు అయినా వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. బట్ మీరు లాస్ట్గా ఏదైతే ఆప్షన్స్ పెట్టారో వచ్చిన లాస్ట్ ఆప్షన్స్ నుంచి మాత్రమే మీరు ఇచ్చిన లాస్ట్ ఆప్షన్స్ నుంచి మాత్రమే మనకు సీటు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సింది
వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, అలాగే మీ అందరికీ తెలుపుతున్నాను. అండ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ మనకి 3 జూలై 2025 ఆఫ్టర్ 6 PM మనకి అలాట్మెంట్స్ చేయడం జరుగుతుంది. మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ తోటి మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మీరు పర్టికులర్ కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ట్యూషన్ ఫీ గురించి కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ట్యూషన్ ఫీ అనేది 4,700 ఫర్ గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజెస్కి, అలాగే ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజ్, సెకండ్ షిఫ్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అయితే 25,000 అనేది పే చేయాల్సి ఉంటుంది. మీకు రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మీకు రీయింబర్స్మెంట్ అనేది మనకి స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు రీయింబర్స్మెంట్ అనేది, ఫీజు రీయింబర్స్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్కి ఫీజు రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ వచ్చి 24 ఇయర్స్, ఓసీ క్యాండిడేట్స్ అయితే 20 ఇయర్స్. ఇది కూడా 1 జూలై 2025 నాటికి ఈ పర్టికులర్ ఏజెస్ అనేవి లోపల ఉండాల్సి ఉంటుంది. అంటే 24 ఇయర్స్ బిలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ 1 జూలై 2025 నాటికి వాళ్ళ ఏజ్ 24 బిలో ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఓసీ క్యాండిడేట్స్ ఏజ్ అనేది 1 జూలై 2025 నాటికి 20 ఇయర్స్ బిలో ఉంటే మాత్రమే వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి హెల్ప్ కావాలనుకున్నా మీరు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్, మనకి 49 హెల్ప్ లైన్ సెంటర్స్, 49 కాలేజెస్, 49 పాలిటెక్నిక్ కాలేజెస్కి సంబంధించిన కాలేజెస్, అలాగే కొన్ని నియర్ బై గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజ్లో కూడా మనకి కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మీకు నియర్ బై ఉన్న ఏ హెల్ప్ లైన్ సెంటర్కి అయినా మీరు వెళ్ళి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయవచ్చు. అండ్ మనకి కన్వీనర్ ఆఫీస్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదైతే మంగళగిరి దగ్గర ఉంది, గుంటూరు డిస్టిక్ మంగళగిరిలో ఉంది. సో ఈ అడ్రస్ దగ్గరకు కూడా మీరు వెళ్ళవచ్చు. నియర్ బై మీరు గుంటూరులో ఉంటే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు కన్వీనర్ ఆఫీస్, ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్స్, గరుడాద్రి కేకే టవర్స్, ఫ్లాట్ నెంబర్ 501, 6th ఫ్లోర్, లక్ష్మీ నరసింహ కాలనీ, బైపాస్ రోడ్, నియర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, మంగళగిరి, గుంటూరు డిస్టిక్ 522503. ఈ అడ్రస్ కూడా మీరు రీచ్ అవ్వచ్చు. అలాగే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు ఈమెయిల్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. కన్వీనర్ పాలిసెట్ AP 2025@gmail.com. హెల్ప్ లైన్స్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 7995681678, 7995586546, 9177927677. ఇక్కడ నెంబర్స్ ఆల్రెడీ కనిపిస్తున్నాయి. మనకి 9 AM to 5 PM వీళ్ళందరూ కూడా వర్కింగ్ డేస్లో అందుబాటులో ఉంటారు. సో ఇది మనకి ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించిన పూర్తి డీటెయిల్ నోటిఫికేషన్. అలాగే మనము కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి కూడా మనం తెలుసుకుందాము. అనెక్సర్ 1లో మనకి ఇక్కడ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ఈ షెడ్యూల్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా మీ ర్యాంక్స్ ప్రకారం మీరు ఏ పాలిటెక్నిక్ కాలేజ్కి వెళితే అందుబాటులో ఉండే పాలిటెక్నిక్ కాలేజ్ వెళ్ళి మీరు కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవ్వచ్చు. సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం వాళ్ళకి ఆ డిస్టిక్లో చాలా పాలిటెక్నిక్ కాలేజ్ ఉండవచ్చు, కానీ వాళ్ళు ఎస్టీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ డబల్ స్టార్ మార్క్ ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్లో మాత్రమే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, లైక్ శ్రీకాకుళం డిస్టిక్లో మనకి ఎన్ని పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నా గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం మాత్రమే ఎస్టీ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తారు. అలాగే మిగతా డిస్టిక్స్లో కూడా ఎక్కడైనా నియర్ బై పాలిటెక్నిక్ కాలేజ్లో ఉంటే అక్కడ మనకి పాలిటెక్నిక్ కాలేజ్ ఓసీబీసీ క్యాండిడేట్స్కి, అలాగే ఎస్సీ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్కడ నిర్వహిస్తారు. మరి ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ స్టార్ మార్క్ ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్లో మాత్రమే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ విజయనగరంలో MRAGR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అలాగే మరి విశాఖపట్నంలో అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నంలో నిర్వహిస్తారు. మనకి విఎస్పీ డిస్టిక్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ పాడేరులో మనకి ఎస్టీ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఈస్ట్ గోదావరిలో ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్, ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడలో ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళకి ఎస్టీ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఇలా సపరేట్గా మనకి స్టార్ మార్క్స్ ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్లో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. సో మీరు ఈ అనెక్సర్ 1, అనెక్సర్ 2 రెండిట్లో కూడా మీరు చూసుకోవచ్చు. అనెక్సర్ 1లో ఉంది, అలాగే సపరేట్గా అనెక్సర్ 2లో కూడా ఉంది. అనెక్సర్ 2లో అయితే సపరేట్గా ఇక్కడ మనకి ఇండివిజువల్గా పాలిటెక్నిక్ కాలేజ్ ఎస్టీ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించే పాలిటెక్నిక్ కాలేజ్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వైజాగ్, గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ పాడేరు, ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, జిఎంఆర్ పాలిటెక్నిక్ ఏటపాక, SMVM పాలిటెక్నిక్ తణుకు వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్ర లోయల డిగ్రీ కాలేజ్ విజయవాడ, MBTS గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లపాడు గుంటూరు, DA గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంకటేశ్వరపురం నెల్లూరు, SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్ కడప, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్, శ్రీ జి పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు. ఇక్కడ మాత్రమే ఈ 15 సెంటర్స్లో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తారు. ఇక్కడ మనకి ర్యాంక్స్ ప్రకారం కూడా ఇచ్చారు. సో మీరు 21st నుంచి 28th వరకు కూడా ఇక్కడ ఈ ర్యాంక్స్ ప్రకారం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ డే మాత్రం 1 to 15,000, తర్వాత 22nd రోజున మనకి 15,000 నుంచి 32,000 వరకు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. అలాగే 23rd రోజున 32,001 నుంచి 50,000 వరకు ఉంది. 24th రోజున
50,001 నుంచి 68,000 వరకు, 25th 68,001 నుంచి 86,000, 26th రోజున 86,001 నుంచి 1,04,000 వరకు, 27th 1,04,001 నుంచి 1,20,000, 28th జూన్ 1,20,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎస్టీ క్యాండిడేట్స్కి 15 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో నిర్వహిస్తారు. ఎవరైనా పీడబ్ల్యూ క్యాండిడేట్స్, క్యాప్, తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్, స్కౌట్స్ అండ్ గైడ్స్, అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఇలాంటి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటే వీళ్ళు మాత్రం గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఏపీ పాలిటెక్నిక్ ఏదైతే పాలిటెక్నిక్ సంబంధించిన ప్రవేశాలు నిర్వహిస్తున్నారో ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్ సంబంధించిన పూర్తి సమాచారం అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఓకే, ఇక్కడ మీకు కావాలనుకుంటే హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి 49 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. అవే ఇక్కడ యానెక్జర్స్లో కూడా ఉంటాయి. ఇక్కడ మీకు నియర్ బై యానెక్జర్లో ఉన్న ఏ పాలిటెక్నిక్ కాలేజ్ అయినా వెళ్ళి కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వచ్చు. అలాగే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వడానికి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు తీసుకుని వెళ్ళిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వచ్చండి. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు ఏమైనా అప్డేట్స్ రిసీవ్ చేసుకోవాలనుకుంటే పాలిటెక్నిక్ సంబంధించి ప్రవేశాలకు సంబంధించినవి కానీ లేదా మనకి స్కాలర్షిప్స్ మీరు పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ప్రైవేట్గా ఏవైనా స్కాలర్షిప్స్ ఉంటే ఆ స్కాలర్షిప్స్కి అప్లికేషన్స్ ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫర్దర్గా ఏవైనా జాబ్ నోటిఫికేషన్స్ ఉంటే కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండ్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.